ఎందుకొచ్చిన బాధరా నాకిదంతా? పొద్దుగాల మంచిగా చికెన్ వండుకున్నాం. అది తిని సల్లగా ఇంత కల్లు తాగి ఇంట్లో వండుకోక మా అన్న బాయికాడికి పోతుంటే నేనొత్తా ఎగురుకుంటూ పోయినా మా ఆయనను తీసుకొని. తీరా చూస్తే పొలంలో జారి పడ్డా. ఇజ్జత్ వాయ్. అంటే నేను పడ్డప్పుడు ఎవరు చూడలేదులే. అందుకే భుజాలు దులుపుకొని మళ్ళీ చెప్పులు చేతిలో పట్టుకొని బయలుదేరను. పిల్వన్ పేరెంటానికి పోవడంలో మనల్ని మించిన వాళ్ళు లేరనమాట. మా అన్నేం పిలవలే మమ్మల్ని రమ్మని. నేనే పొలం కాడికి పోతున్నాను అనగానే ఇంట్లో ఉండి ఏం చేస్తాం అనుకుని ఈ డేకేష పట్టుకొని వచ్చిన. ఏ మాటకి ఆ మాట బాయికాడ బోర్ నీళ్లు తాగుతుంటే ఉంటదిరా. ఇంతకు మించిన తృప్తి ఏం కావాలి జీవితానికి. రైతే రాజు. కాకపోతే రైతుకున్నన్ని కష్టాలు ఎవరికి ఉండవు అనమాట. మా అన్న వాళ్ళ బాయికాడ కొబ్బరి చెట్లు కూడా మస్తుంటాయి అనమాట. 2 కొబ్బరికాయలు కనిపించినాయి, ఎండిపోయినాయి. కాకపోతే లోపల కొబ్బరి ఉంటది అనుకొని దాన్ని బలగొట్టడానికి విశ్వ ప్రయత్నాలు చేసిర్రు. తీరా చూస్తే శివలే మొత్తం తినేసినాయి. ఇంగిడ ఈ పని కంప్లీట్ అయిపోయిన తర్వాత వేరే పొలం కాడికి వచ్చినాం అనమాట. ఇది కూడా మా అన్న వాళ్ళదే. ఈ వరాల గట్ల మీద నేను నడుస్తున్నప్పుడు భయం అవుతుంది, లోపల ఏడ కింద పడుతున్నా అని చెప్పి ఒక కాలు అడిపోతుంది, ఒక కాలు ఇడిపోతుంది. మా అన్ననేమో డాంబర్ రోడ్డు మీద స్ట్రైట్ గా నడుచుకుంటే ఎట్లా పోతారు అట్లా పోతున్నా అనమాట. పర్లేదన్నా మేము ఒక ఆడ కూర్చోం, ఎండకు శాతం అయితే లేదు, ఇంతసేపు తిరిగినాగా అంటే మా అన్న ఎందుకు వింటాడు? నా మాటే శాసనం, మీరు నడవాల్సిందే. రీసెంట్ గానే బాయికాడ బోర్ వేసినట్టున్నారు, మంచిగా ముగ్గు వచ్చింది అనమాట. బోర్ పడ్డదా పడలేదా అన్న మ్యాటర్ కంటే నేను ముగ్గు ఎంత వచ్చిందనే చూస్తే ఎవరు బాయికాడ బోర్ వేసినా అంత మంచిగా ఉంటుంది. సిటీలో కొనుక్కుంటారు కదా, ఇక్కడ అట్లా కాదు. బోర్ దగ్గర తెచ్చుకునే వేసుకుంటారు, బాగుంటది. ఈ రోజు ఇంకో వింత ఏంటంటే నేను బుల్లెట్ బండి డ్రైవ్ చేసిన. ఇంకా ఫైనల్ గా చెరుకు రసం తాగి రిటర్న్ అయినాం.